హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి టమాటా పప్పు అండి. చాలా ఈజీగా, సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేటటువంటి స్టైల్లో చేసుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశానండి. దానిలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. రెగ్యులర్ స్టైల్ కాకుండా ముందు తాలింపు వేసుకుని డైరెక్ట్ చేసుకుందామండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఈజీగా త్వరగా అయిపోతుందండి. పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుని అందంతా ఉండదు. డైరెక్ట్ వండుకుంటున్నాం మనం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. కందిపప్పు వేసేస్తున్నాను. ఇవన్నీ కలిసి ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా వేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, కడిగిన చింతపండు. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. నేను గ్లాస్ పప్పు తీసుకున్నానండి. గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మనం తాలింపులోనే పప్పు కూడా వేసుకోవడం వల్ల తాలింపు టేస్ట్ చాలా బాగుంటుంది.
తర్వాత కూడా మనం ఊరికే 1 నిమిషం మగ్గనిచ్చేసి కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక కట్టేద్దాం. చాలా బాగుంటుందండి. నెయ్యి వేసాం కదా, నూనెతో పాటు ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పట్టుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. టూ విజిల్స్ వచ్చేసినాయండి. ఇంకొక విజిల్ వచ్చాక కట్టేద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారిపోయిందండి. పప్పు చూడండి అసలు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అన్నీ వేసేసాం ఇందులోనే. ఉప్పు, చింతపండు, తాలింపు కూడా వేసేసాం. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము. ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. దీనిలో ఇప్పుడు ఒకసారి మనం తాలింపులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా ఆయిల్తో పాటు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందాం. అంతేనండి. మీకు నేను 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసులు వాటర్ పోసానండి. ఇలా అయ్యింది. మీకు ఇంకా పలుచగా కావాలంటే 3 గ్లాసులు పోసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. 10 మినిట్స్ లోపండి, 6-7 నిమిషాల్లో అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పప్పు ఇలా వండుకోవటం వల్ల. తాలింపు వేసేసి డైరెక్ట్ పప్పు వేసి పెట్టేసుకుంటే మనకి 5-6 నిమిషాల్లో అయిపోతుంది. చాలా చాలా టేస్టీ. మామూలుగా పప్పు వండి తాలింపు పెట్టిన దానికన్నా ఇది టేస్టీగా ఉంటుందండి. మొత్తం తాలింపు ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ అంతా పప్పు పడుతుంది కదా. ఒకసారి రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నానండి. కొద్దిగా కారం వేస్తున్నానండి. నేను పచ్చిమిర్చి 2 వేసాను. కారం మీ ఇష్టం అండి. పచ్చిమిర్చి కారం సరిపోతుందంటే వేసుకోక్కర్లేదు, లేకపోతే కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. మా మిర్చి బాగా చప్పగా ఉన్నాయండి, అందుకే కొంచెం కారం వేసాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. టమాటా పప్పు అండి. చాలా ఈజీగా కుక్కర్లో స్టార్టింగే తాలింపు వేసేసుకుని ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.